ఈ ఆవు ఒక మనిషిని పట్టుకుని నేలపై పడేస్తుంది. తరువాత అతనిపై తీవ్రంగా దాడి చేస్తుంది. ఆ మనిషి ఎలాగోలా తప్పించుకుని బయటికి పారిపోతాడు. ప్రాణాలు అతి కష్టంగా కాపాడుకుంటాడు. ఎందుకంటే ఒకరోజు ఈ ఆవు ఒక దూడను కన్నది మరియు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అదే మనిషి తరువాత ఆవు దూడను ఎత్తుకుని తీసుకువెళ్ళాడు మరియు ఆ నిస్సహాయ దూడను ఒక్క సీసా కోసం కసాయివాడికి అమ్మేశాడు. ఇదంతా చూసిన ఆవు బాధతో పరుగెత్తుకుంటూ తన స్నేహితుడు కుక్క దగ్గరకు వెళ్లి జరిగిన కథ అంతా చెప్పింది. ఇక్కడ కసాయివాడు దూడను మరియు ఇతర జంతువులను ట్రక్కులో వేసి తీసుకువెళ్లడానికి బయలుదేరాడు. ఇది విన్న కుక్క వేగంగా రోడ్డు వైపు పరుగెత్తింది మరియు ఒక పెద్ద లావుపాటి చెట్టును పడగొట్టింది. ఆ చెట్టు రోడ్డు మీద పడి దారిని అడ్డుకుంది. కసాయివాడు పడిపోయిన చెట్టును చూసి ట్రక్కును ఆపి కిందకు దిగాడు. సరిగ్గా ఆ సమయంలో ఆవు మరియు కుక్క కలిసి ట్రక్కు వెనుక తలుపు తెరిచాయి మరియు లోపల బంధించబడిన అన్ని జంతువులను అడవిలోకి విడిచిపెట్టాయి. దూడ వేగంగా పరుగెత్తుకుంటూ తన తల్లి దగ్గరకు వచ్చింది మరియు తల్లిని గట్టిగా హత్తుకుని ఏడవడం మొదలుపెట్టింది. అందుకే ఆవు ఆ మనిషిపై దాడి చేసింది, తన బిడ్డను దొంగిలించిన బాధ మరియు కోపంతో. కానీ మీరు కుక్క కోసం మీరు లైక్ మరియు కామెంట్ చేయండి.